ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కొత్తగా మరో 7 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మొత్తం కేసులు 26కు చేరుకున్నాయి. బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో కొత్తగా ఒమిక్రాన్ RF0.5 వేరియంట్ ను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 4 మృతి చెందగా అత్యధికంగా కడప జిల్లాలోనే 8 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కడప జిల్లాలోనే 8 కేసులు వెలుగు చూశాయి. అలాగే గుంటూరు, కాకినాడల్లో 2 కేసులు రాగా విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్ సహా మరో 7 జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన 21 ఏళ్ల యువకుడికి RT-PCR పరీక్షలో పాజిటివ్గా తేలడంతో జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తాజా కేసుల వెనక ఒమిక్రాన్ RF.5 సబ్ వేరియంట్ ఉన్నట్లు పూణే ల్యాబ్ జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలింది. ఒమిక్రాన్ జన్యు మార్పుల వల్ల ఏర్పడిన ఈ వేరియంట్తో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో పాటు తీవ్రమైన అలసట దీని ప్రధాన లక్షణాలుగా అధికారులు చెబుతున్నారు. గడిచిన 25 రోజుల్లో కరోనా బారిన పడి 4 మృతి చెందారు. అయితే మరణించిన వారంతా ఇదివరకే ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 8 మంది ట్రీట్మెంట్ పొందుతుండగా మరో 4 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 3 బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.